అరేయ్, ఈ ప్రచండుడు కొన్నేళ్ల నుండి మన దెయ్యాల కొనలో పూజలు చేస్తూ బయటికి రావడం లేదు. ఇంకా మనం ఎంతకాలం వీడికి కాపలా గాయాలి? ఓపిక పట్టు. ఈరోజో రేపో ప్రచండుడు బయటకు వస్తాడు. వాడి పూజలు ఫలించాయి. ఇప్పుడు అతను శక్తివంతుడైన మాంత్రికుడు. వాడు బయటకు వస్తే సృష్టించే ప్రళయం ఊహించలేం. ఇప్పుడు నీవు ఉత్తర దిశగా ప్రయాణం సాగించి రత్నపురి చేరుకో. నీకు అంతా మంచే జరుగుతుంది. అసలు నీకేం అర్థమవుతోంది? నువ్వు కొట్టింది సాధారణ దారి దోపిడీ దొంగను కాదు, ఈ రాజ్య సైన్యాధిపతి మకరకేతుడి మనిషిని. సత్రంలో మా మనిషిని ఒకడు ఎదుర్కొన్నాడట. ఎవడు వాడు? మాకు వ్యతిరేకంగా ఎవరైనా తయారు చేస్తున్నావా? అవునురా శిష్య, రత్నప్రభ అందం వర్ణనాతీతం. ఇప్పుడే నేరుగా శూరసేనుడి వద్దకు వెళ్ళి నా వివాహం గురించి మాట్లాడతాను. ఓరి మూర్ఖుడా, నా సహనాన్నే పరీక్షిస్తావా? నన్ను అవమానించిన ఈ రత్నప్రభను ఇప్పుడే ఒక జీవం లేని శిల్పంలా మార్చేస్తున్నాను. ఎప్పుడు మీ మనసు మారి నాతో పెళ్లికి అంగీకరిస్తారో అప్పుడే ఆమె తిరిగి మనిషిగా మారుతుంది అంటూ తన మంత్రదండాన్ని రత్నప్రభ వైపు చూపించాడు. అందాల రాకుమారి కళ్ల ముందే ఒక అందమైన శిలాప్రతిమగా మారిపోయింది. మనం ప్రతిరోజు ఇలా మాట్లాడుకోవడం ఎవరు గుర్తించలేరు కదా. కానీ ఇప్పుడు ఈ మంచం మీద పడుకున్న విజయుడికి మనం మాట్లాడుకునేది తెలుస్తుంది. అయ్యా, ఈ సొమ్ము తీసుకుని ఆ కీలుగుర్రాన్ని ఇవ్వండి. దాని కుడి చెవిలో మీట ఉంటుందని, దాన్ని నొక్కితే వెళుతుందని ఎలా చెప్తున్నావు? కలగా నీకన్నావా? కళ లాంటిదే కానీ కళ కాదు. రాత్రి నేను పడుకున్న అద్భుతమైన మంచం చెప్పింది. దెయ్యాల కోనకి మన ప్రయాణం. వెంటనే కీలుగుర్రం తూర్పు దిక్కుగా గాల్లోకి ఎగరసాగింది. నా కూతురు కన్నా ప్రజలు ఎక్కువ కాదు. ఏమన్నా జరగని, నాకు సంబంధం లేదు. నా కూతురిని తిరిగి మామూలు మనిషిని చేసిన వ్యక్తికి నా రాజ్యాన్ని ఇచ్చేస్తానని ప్రకటించండి. మహారాణి, మీ తమ్ముడిని రాజ్యాధికారి పదవి నుంచి తొలగిస్తున్నా. ప్రభు, సూరసేనుడి గురించి మీరు మొదట వ్యతిరేకించిన నేనే మొండిగా అతనికి పదవి ఇప్పించి తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఇంతలో సూరసేనుడు అక్కడికి వచ్చాడు. నన్ను క్షమించు అక్క. భావని నిన్ను చెరసాలలో బంధించి నేనే రాజునవుతున్నాను. మహామంత్రి, మీరు నాతో చెయ్యి కలిపితే మంత్రిగా మీ స్థానం పదిలంగా ఉంటుంది. చెయ్యి కలపకపోతే చెరసాలలో ఉంటారు. మయూకుడు అర్థం కానట్టు మౌనంగా ఉండిపోయాడు. సూరసేనుడు చేసిందే నేను చేస్తున్నాను. రాజు కావాలని నా కోరిక తీర్చుకుంటున్నాను. సైన్యం ఇప్పుడు నా అధీనంలో ఉంది. అతన్ని బంధించి నేను రాజును కాబోతున్నాను. సూరసేన, చూసావా విధి వైచిత్రం? ఒకరికి మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. రత్నసేనుడి బిడ్డను దూరం చేశావు, ఇప్పుడు నీ బిడ్డ నీకు దూరం అయింది. రత్నసేనుడిని చెరసాల్లో బంధించావు, ఇప్పుడు అదే చెరసాల్లో నువ్వు బందీగా ఉన్నావు. మిత్రమా, విజయుడిని నేను కలిశాను. మాంత్రికుడి అంతు చూసి రత్నప్రభని మామూలు మనిషిని చేయడానికి దెయ్యాల కోన వైపు వెళ్ళాడు. దెయ్యాల కోన వైపు ఒక యువకుడు కీలుగుర్రం మీద వస్తున్నాడు. విజయుడు కీలుగుర్రంపై వెళ్తున్నాడు. క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి. ఈ రాత్రికి ఎక్కడన్నా విశ్రాంతి తీసుకొని పొద్దున్నే దెయ్యాల కొనకు బయలుదేరాలి. క్రింద ఒక ఊరు కనిపించింది. విజయుడు కీలుగుర్రం కుడి చెవిలో మీటను నొక్కి క్రిందకి దిగు. వెంటనే కీలుగుర్రం ఊరి దాపున ఉన్న పొదల్లోకి దిగింది. విజయుడు కీలుగుర్రం దిగి ఎవరూ చూడకుండా కీలుగుర్రాన్ని పొదల్లో దాచి బయటకు వచ్చాడు. ఇంతలో ఒక వ్యక్తి ఎదురయ్యి, రండి బాబు రండి, అద్భుతమైన ఆతిథ్యం మా వద్ద లభిస్తుంది. బాబు, బాగా అలసిపోయినట్టున్నారు. పైగా ఈ ప్రాంతం వారు కానట్టుంది. మీకు చక్కని ఆతిథ్యం లభించే పూటకోళ్ల ఇంటికి తీసుకుని వెళతాను, రండి. నేను కూడా అతిథి గృహం కోసం చూస్తున్నాను. పాపం, ఇంత కష్టపడి జనాల్ని తీసుకొని వస్తే నీకెంత వస్తుంది? నువ్వెవరు? నీ పేరేమిటి? అయ్యా, నా పేరు కంఠకుడు. పూటకోళ్ల ఇంట్లో పనికి కుదిరాను. ఎవరైనా అతిథిని తీసుకుని వస్తే అవ్వ అతిథికి 1 వరహా చొప్పున ఇస్తుంది.
భోజనం ఉచితమే. మాటల్లోనే ఇద్దరూ పూటకూళ్ళ అవ్వ ఇంటికి వచ్చారు. అవ్వ విజయుడిని చూడగానే, రా నాయనా, రా, ఇది మీ ఇల్లే అనుకో. భోజనం 5 వరహాలే, గదితో అయితే 10 వరహాలు. అలాగే అవ్వా, నీ ధరలు నాకు నచ్చాయి. భోజనంతో పాటు గది కూడా కావాలి. మొత్తం 10 వరహాలు తీసుకో. విజయుడు నవ్వి 10 వరహాలు ఇచ్చాడు. అవ్వ ఆ 10 వరహాలు తీసుకొని సంతోషంతో, చాలా సంతోషం నాయనా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా, వేడిగా వడ్డించేస్తాను. విజయుడు ముందుకు కదిలాడు. అవ్వ భోజనం వడ్డించింది. మొహమాట పడకుండా తిను నాయనా. భోజనం ముగించిన విజయుడు, చక్కని భోజనం పెట్టినందుకు ధన్యవాదాలవ్వా. గది చూపిస్తే విశ్రాంతి తీసుకుంటాను. ఒరేయ్ కంటకా, బాబుకి గది చూపించు. రండి బాబు, మీ గది చూపిస్తాను. అవును బాబు, ఏ పని మీద ఈ ఊరు వచ్చారు? చెబితే కానీ గది చూపించవా? భలేవాళ్ళండి బాబు మీరు. ఏ పని మీద వచ్చారో తెలిస్తే నాకు తెలిసిన విషయాలు మీకు చెబుదామని అడిగాను. అయినా మీరు పెద్దోళ్ళు, పెద్ద పని మీదే వచ్చుంటారు. ఇదేనండి మీ గది. లోపలికి వెళ్ళి తలుపు బాగా వేసుకోండి. అసలే ఈ ఊరిలో దొంగల బెడద ఎక్కువ. విజయుడు నవ్వి గదిలోకి వెళ్ళి మంచంపై పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర రావటం లేదు. విజయుడు ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో అంతఃపురంలో మకరకేతు మయూకుడితో మాట్లాడుతూ, ఏం మంత్రివర్య, మనల్ని ప్రజలు రాజుగా ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకోక ఏమి చేస్తారు ప్రభు? అది సరే గాని మంత్రివర్య, రత్నప్రభ విగ్రహాన్ని నదిలో వేసేశారా? స్వయంగా నేనే ఆ పని చేశాను మహారాజా. ఇక మనకు అడ్డు లేదు. మకరకేతు మయూకుడిని ఒక మారు పరిశీలనగా చూసి ముందుకు వెళ్ళాడు. మరోవైపు చెరసాలలో సూరసేనుడు, రత్నసేనుడు, ప్రభావతి దిగులుగా కూర్చొని ఉన్నారు. మయూకుడు నెమ్మదిగా అక్కడికి వచ్చి, మీకొక శుభవార్త. రత్నప్రభ విగ్రహాన్ని జాగ్రత్తగా ఒకచోట ఉంచాను. త్వరలోనే మంచి రోజులు వస్తాయి. ఇక విచారం వీడి సంతోషంగా ఉండండి. నీ ఇలాంటి నమ్మిన బంటు ఉంటే వాళ్ళు సంతోషంగానే ఉంటారు మయూఖ. ఆ మాటలు వినబడగానే మయూకుడు వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా మకరకేతు నిలబడి ఉన్నాడు. నువ్వు ఎంత నమ్మిన బంటు కాకపోతే ఇందరి దగ్గర మంత్రిగా చేస్తావు. అందుకే నీ మీద నిఘా పెట్టాను. మర్యాదగా రత్నప్రభ విగ్రహం ఎక్కడ దాచావో చెప్పు. నువ్వే చెప్పావు కదా నమ్మిన బంటునని. విశ్వాసం ఎలా ఉంటుందో చూపిస్తాను. ప్రాణం పోయినా నీకు ఆ విషయం చెప్పను. సరే, నీ చేత ఎలా నిజాన్ని రాబట్టాలో ఆలోచిస్తాను. అంతవరకు ఈ చెరసాల్లో అతిథిగా ఉండు. ఎవరక్కడ? వీడిని బంధించండి. మయూకుడు కూడా చెరసాల పాలయ్యాడు. ఇక విజయుడి గదిలో నిద్ర రాక కునికిపాట్లు పడుతున్న అతనికి ఏదో చప్పుడయింది. తలుపులు వేసి ఉన్న కంటకుడు లోపలికి వచ్చి విజయుడు చూస్తూ ఉండగానే ఒంటికన్ను రాక్షసుడిగా మారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన విజయుడు ఒక్క ఉదుటిన లేచి, ఏ మాయావి, ఎవరు నువ్వు? నాకు ఆహారం అయ్యేవాడివి. నేనెవరో నీకెందుకు? అయినా నీకు నేనెవరో తెలిపినా నష్టం లేదులే, చెప్పేస్తాను. దయ్యాల కోన నుండి ప్రచండుడు పంపిస్తే వచ్చాను. త్వరగా నిన్ను తినేసి వెళ్ళిపోతాను. ఆ ప్రచండుడికి నాకు ఏమిటి సంబంధం? అబ్బా, నీతో ఇదే పెద్ద చిక్కు. ఆయన వరించిన రత్నప్రభను కాపాడడానికి ప్రచండుడిని తుదముట్టించాలని నువ్వు వస్తున్నావని తెలిసి మధ్యదారిలోనే నీ సంగతి చూడమని పంపించాడు అంటూ రాక్షసుడు ముందుకు ఉరికాడు. అంతే, విజయుడు మెరుపు వేగంతో గాల్లోకి ఎగిరి వాడి ఒంటి కన్ను మీద కొట్టాడు. ఆ కంటిలోనే వాడి ప్రాణముంది. ఆ దెబ్బకు వాడు కుప్ప కూలిపోయాడు. ఇంతలో తలుపు తట్టిన చప్పుడయింది. పూటకూళ్ళవ్వ తలుపు తీసింది. ఎదురుగా కంటకుడు నిలబడి ఉన్నాడు. అదేమిట్రా, నువ్వు తీసుకుని వచ్చిన వ్యక్తికి గది చూపిస్తానని వెళ్ళిన వాడివి ఇప్పుడా రావటం? భలేదానివే, నేనెవరిని తీసుకుని రాలేదు. నేను ఇంట్లో ఉంటే ఒక వ్యక్తి ఒక పానీయం ఇచ్చాడు,
అది తాగి మత్తుగా నిద్రపోయి ఇప్పుడే వస్తున్నాను అవ్వా. ఎవరిని చూసి ఎవరనుకున్నావో? వీళ్ల సంభాషణ మొత్తం విన్న విజయుడు వారికి జరిగిందంతా చెప్పాడు. ఈ కంటకుడే నిజమైన కంటకుడు. ఇతను నిజంగా ఇప్పుడే వచ్చాడవ్వా. అతను రాక్షసుడు. ఆ మాటలకు అవ్వ భయపడి, అసలు రాక్షసుడెవరు? ఎందుకు వచ్చి ఉంటాడు? ఇక ఏ రాక్షసుడు ఇక్కడికి రాడు. మీరు భయపడకండి. తెల్లవారుగానే వెళ్ళిపోతాను. నిద్ర వస్తుంది, మీరు పడుకోండి అంటూ విజయుడు వెళ్ళిపోయాడు. అవ్వ కంటకుడు అలాగే చూస్తూ ఉండిపోయారు. బాగా రాత్రయింది. కాలుడు మల్లుడు అనే ఇద్దరు దొంగలు నడుస్తున్నారు. ఒరేయ్, ఇన్ని రోజులుగా దొంగతనం చేస్తున్నా ఎదుగు బుదుగు లేకుండా పడి ఉన్నాం. చిన్న చిన్న దొంగతనాలు చేస్తే చిన్నగానే ఉంటాం. పెద్ద ఇల్లు చూసి దొంగతనం చేద్దాం. ఇద్దరు తెల్లారే వరకు తిరిగి విసిగిపోయారు. లాభం లేదు. ఈరోజు కనీసం చిన్న దొంగతనం కూడా కుదరలేదు. ఈరోజు వృధా అయిపోయింది. ఇక రేపు వద్దాం. ఒరేయ్, అక్కడ పొదల్లో చూడు, ఏదో కొయ్య గుర్రం లాగుంది. ఇద్దరు పొదల దగ్గరకు వెళ్లారు. పోనీలే, ఏదీ దొరకలేదనుకుంటే ఈ రోజుకి ఇది దొరికింది. భలేవాడివే. పొయ్యిలో పెట్టుకోవడానికి పనికి వచ్చే ఈ కొయ్య బొమ్మతో తృప్తి పడతావా? దీనిని చూస్తే పాతకాలం నాటిదిగా ఉంది. రత్నపురిలో ఇలాంటి పాత వస్తువులను మంచి ధర ఇచ్చి కొనే జీవనాథుడున్నాడు. అతనికి అమ్మేసి సొమ్ము చేసుకుందాం. సరే, ఏమీ లేని దానికంటే ఏదో ఒకటి మేలు. నువ్వు చెప్పినట్టే చేద్దాం. జీవనాథుడు సత్రంలో ఉన్నాడు. అక్కడికి వెంకయ్య అనే అతను వచ్చి, ఈ విషయం తెలుసా? మయూకుడిని చెరసాలలో వేశారట. అవునా? ఎప్పుడు జరిగింది? కారణం ఏమిటి? మకరకేతుకి కారణం కావాలా? మయూకుడి మీద అనుమానం వచ్చింది. అంతేకాదు, రత్నప్రభ విగ్రహం ఎక్కడో దాచిపెట్టాడట. దాని ఆచూకీ చెప్పేదాకా చెరసాలలోనే ఉంచుతాడట. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? సరే, నువ్వు గదుల్లో దిగిన వారికి ఆహారం నీళ్లు అందజేయి. వెంకయ్య వెళ్ళిపోయాడు. ఇంతలో అక్కడికి కాలుడు మల్లుడు వచ్చారు. అయ్యా, ఇక్కడ జీవనాథుడు ఎవరు? నేనే. నాతో పనేమిటి? మీరు విలువైన పాత సామాన్లు కొంటారని తెలిసింది. మేము ఒక అద్భుతమైన వస్తువు తెచ్చాం. చూసి విలువ చెప్పండి. మయూకుడి విషయంలో చిరాకుగా ఉన్న జీవనాథుడు, నేనిప్పుడు ఏ వస్తువు కొనే పరిస్థితిలో లేను. అయ్యో, అనవసరంగా ఇంత దూరం మోసుకొని వచ్చాము. ఇప్పుడు ఈ చెక్క గుర్రం ఎవరికీ పనికిరాదు. పొయ్యిలో పెట్టడమే. సరే, దీనిని మోసుకుపోవడం ఎందుకు? ఇక్కడికి వచ్చే అతిథులకు ఆహారం అందించే వంటశాల ఉంది. అక్కడే ఈ కొయ్య గుర్రం ఇచ్చేసి 10ో 11 తీసుకుందాం. వాళ్ళిద్దరి మాటల్లో కొయ్యగుర్రం అనే మాట వినబడగానే పరధ్యానంగా ఉన్న జీవనాథుడు వాళ్ళ వైపు చూశాడు. అదే సమయంలో దయ్యాల కోనలో, గురువా, ఆ విజయుడి మీదకి మనం పంపిన ఏకాక్షుణ్ణి తుదముట్టించేశాడు. ఇప్పుడు ఏమిటి మార్గం? వాడి ధైర్యం చూస్తుంటే ముచ్చట వేస్తుంది. వాడు వస్తున్న కీలుగుర్రం వాడికి దూరమయ్యింది. అయినా వాడిని నమ్మడానికి లేదురా. ఒకవేళ వాడు అన్ని అవరోధాలు దాటుకొని వచ్చేస్తే అప్పుడు ఏం చేస్తాం గురువా? దయ్యాల కోన శత్రు దుర్భేద్యమైనది. గుహ బయట నిప్పుల వాన కురిపిద్దాం. మామూలు వ్యక్తులు దానిని దాటి రావాలని ప్రయత్నిస్తే మాడి మసి అయిపోతారు. భలే భలే గురువా. ప్రచండు పెద్దగా మంత్రాలు చదివాడు. అంతే, పెద్ద శబ్దం వచ్చి గుహ బయట నిప్పుల వాన కురవడం మొదలైంది. గుహకి కాపలాగా ఉన్న లకుముకి చెకుముకి ఆ శబ్దానికి ఉలిక్కిపడి చూశారు. వామ్మో, నిప్పుల వాన! ఇప్పుడేం చేద్దాం? ఒరేయ్ లకుముకి చెక్కుముకి, కంగారు పడకండి. ఆ నిప్పుల వాన నేను సృష్టించినదే. దాని వలన మీకేమీ కాదు. శత్రువులు మాత్రం మాడి మసి అయిపోతారు.
అవును రోయ్, ఈ నిప్పుల వాన మనపై ప్రభావం చూపించడం లేదు, పైగా చల్లగా ఉంది. నిజమే రోయ్, నువ్వు చెప్పింది చల్లగా ఉంది. మరోవైపు పూటకూళ్ళ అవ్వ ఇంటి నుండి వడివడిగా బయటకు వచ్చిన విజయుడు నేరుగా తను కీలుగుర్రం దాచిన పొదల దగ్గరికి వచ్చాడు. అక్కడ కీలుగుర్రం కనిపించలేదు. చుట్టుపక్కల వెతికాడు, కానీ ఫలితం శూన్యం. అయ్యో, కీలుగుర్రాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు దానికోసం వెతికి సమయం వృధా చేసుకోలేను. గురువుగారిని తలుచుకొని ఉత్తరం దిశగా ప్రయాణం సాగిస్తాను అంటూ విజయుడు ఉత్తరం వైపు నడక సాగించాడు. మధ్యాహ్న సమయానికి విజయుడు ఒక అడవి మార్గం చేరుకున్నాడు. విరామం లేకుండా నడవడం వలన అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించాడు. అతనికి మంచి నిద్ర పట్టి ఒక కల వచ్చింది. కలలో చిదానందుడు కనిపించాడు. నాయనా విజయ, ఇక్కడ విశ్రమించడం ప్రమాదం. ఇది సర్పగండ మనుష్యులు తిరిగే ప్రదేశం. వారు నరమాంస భక్షకులు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంతలో పక్కనే జరజరా పాకుతున్న సర్పం చప్పుడు వినిపించి విజయుడు కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా మనిషి శరీరం, పాము తల, పక్షి రెక్కలతో ఒక వింత జీవి నిలబడి ఉంది. విజయుడు ఒక్క ఉదుటున పైకి లేచాడు. ఎన్నాళ్ళకి మనిషి దొరికాడు. విజయుడు ఏదో చెప్పబోతున్నంతలో వాడు తన 2 చేతులతో విజయుడిని పట్టుకొని గాల్లోకి ఎగిరాడు. సర్పగండ మనిషి చేతికి చిక్కిన విజయుడు ప్రాణాలతో బయటపడతాడా? కీలుగుర్రం లేకుండా నిప్పుల వానను దాటి దయ్యాల కోన ఎలా చేరతాడు? ప్రచండుడి మంత్రశక్తిని విజయుడు ఎదిరించగలిగాడా? రత్నప్రభను కాపాడి తన వాళ్లకు విముక్తి కలిగించగలిగాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే దయ్యాల కోన నిప్పుల వాన 4వ భాగం తప్పక చూడండి. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.